ఆ తారక రాముని కలల రూపంగా, కళామ తల్లి ముద్దు బిడ్డగా, వీరత్వం నిండిన పాత్రలతో వెండితెరపై సింహగర్జన చేసిన శతచిత్ర శాతకర్ణి. మరెవ్వరికీ సాధ్యం కాని నటనా కౌశలం ఆయనకు సొంతం. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక చిత్రాలతోనే కాదు, ఫిక్షన్, డివోషన్, యాక్షన్, ఫ్యాక్షన్ తదితర అన్ని రకాల పాత్రలకు జీవం పోసిన మహానటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. డైలాగుల్లో పొగరు, ఎవరెస్ట్ అంత అభిమాన బలం కల హీరో. నటనలో నరసింహం, రికార్డుల వేటలో సమరసింహం, విలక్షణ పాత్రలతో సెంచరీ కొట్టిన నవరస నటసింహం. తెలుగు సినీ చరిత్రలో విలక్షణ కథానాయకుడు బాలకృష్ణ. ఓ మువ్వగోపాలునిగా, మంగమ్మ గారి మనుమనిగా, కృష్ణదేవరాయలుగా, బొబ్బిలి సింహంగా, సమరసింహంగా, శ్రీరామునిగా ఎన్నో అవార్డులు మరెన్నో ప్రశంసలు ఆయనకు మాత్రమే సొంతం. సినిమాకు తన విలక్షణత పెంచుకుంటూ సినీ పరిశ్రమలో రికార్డులను రీక్రియేట్ చేస్తూ అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతున్న లెజెండ్ బాలకృష్ణ. తాతమ్మ కలతో నందమూరి తారక రాముని వారసునిగా చిన్నతనంలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి ఒడిలో నటనలో ఓనమాలు దిద్ది పౌరాణికం, జానపదం, భక్తి రసం, సోషియో ఫాంటసీ, సాంఘికం ఇలా సినిమా ఏదైనా తనదైన ముద్ర వేసిన కథానాయకుడు బాలకృష్ణ. వారసత్వం తొలి అవకాశాన్ని మాత్రమే అందిస్తుంది. ప్రతిభా పాటవాలు మాత్రమే అందలాన్ని ఎక్కిస్తాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసునిగా వెండి తెరకు పరిచయం. అద్భుత నటనా కౌశలంతో అగ్ర కథానాయకునిగా ఎదిగారు. ప్రయోగాలకు వెనుకాడని తత్వం, సంభాషణలు పలకడంలో తనదైన శైలితో విజృంభించే నటుడు. ఆయన ఒక బొబ్బిలి సింహం. రాయలసీమ పౌరుషాన్ని, రోషాన్ని తనలో నింపుకున్న సమరసింహం. అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించే నందమూరి నటసింహం. నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10వ తేదీన జన్మించారు. తండ్రి ఎన్టీఆర్, తల్లి బసవతారకం. 14 ఏళ్ల ప్రాయంలో తాతమ్మ కళ అనే సినిమా ద్వారా 1974లో వెండితెరకు బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఆయన సినీ రంగానికి పరిచయం అయ్యే సమయానికి సినీ పరిశ్రమ మద్రాసులో కేంద్రీకృతమైనందున ఆయన బాల్యం అంతా మద్రాసులోనే గడిచింది. హైదరాబాద్లో నిజాం కాలేజీలో కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. 1982లో 22 ఏళ్ల ప్రాయంలో వసుంధరను వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన తాతమ్మ కళ చిత్రం ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు. దానవీర శూరకర్ణ, శ్రీమద్ విరాట్ పర్వం, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం తదితర చిత్రాల్లో బాలనటుడిగా నటించి అందరి ప్రశంసలు పొందారు. ధర్మేంద్ర హిందీలో నటించిన యాదోంకి భారత్ అనే సినిమాను తెలుగులో అన్నదమ్ముల అనుబంధం అనే పేరుతో నిర్మించినప్పుడు తన నటనతో మెప్పించారు. దానవీర శూరకర్ణ సినిమాలో తండ్రి ఎన్టీఆర్‌కు, సోదరుడు హరికృష్ణకు వెండితెరపై సోదరునిగా నటించి శభాష్ అందరితో అనిపించుకున్నారు. 1984లో 'సాహసమే జీవితం' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబడ్డారు. అదే ఏడాది విడుదలైన 'మంగమ్మ గారి మనవడు' చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో బాలకృష్ణ విజయాలకు ప్రస్థానం జరిగింది. నాటి నుండి బాలకృష్ణ తెలుగు సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2014లో హిందూపురం అసెంబ్లీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. అదే నియోజకవర్గం నుంచి గతంలో తండ్రి నందమూరి తారక రామారావు, సోదరుడు హరికృష్ణ పోటీ చేసి గెలవడంతో ఆ కుటుంబం నుంచి హిందూపురం నియోజకవర్గాన్ని పాలించిన మూడో వ్యక్తిగా నిలిచారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ విజయకేతనం అక్కడ ఎగురుతూనే ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ కొనసాగుతున్నారు. నటనలో ఆయన సాధించిన ఘనత ఎంత చెప్పుకున్నా తక్కువే. నందమూరి బాలకృష్ణ ఈ పేరంటే అభిమానులకు ఓ పూనకం. బాక్సాఫీసుకు పండుగ. మాస్ యాక్షన్ చిత్రాలకు అతనే కేర్ ఆఫ్ అడ్రస్. యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్. నేటి తరంలో పౌరాణిక జానపద చిత్రాలకు అధినాయకుడు. చారిత్రక పాత్రలను పోషించి మెప్పించడంలో నేటి తరానికి పెద్దన్నయ్య. అంతేకాదు బాలకృష్ణ కత్తి పట్టినా, డైలాగ్ చెప్పినా, తొడగొట్టినా థియేటర్ దద్దరిల్లాల్సిందే. ఆ కంటి చూపు చాలు రికార్డులు కొత్త దారులు వెతుక్కుంటాయి. దశాబ్దాలుగా కమర్షియల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అతనే. ట్రెండ్ ఎప్పుడు ఆయన నుంచే టర్న్ తీసుకుంటుంది. 1974లో విడుదలైన తాతమ్మ కళ చిత్రానికి గాను బాలకృష్ణ ఉత్తమ బాలనటుడిగా పురస్కారం పొందారు. 2001లో విడుదలైన నరసింహనాయుడు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు, ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ సౌత్ అవార్డు లభించింది. ఉత్తమ నటుడిగా సినీ గోయర్ అవార్డు కూడా స్వీకరించారు. 2002లో విడుదలైన చెన్న కేశవరెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా సినీ గోయర్ అవార్డు లభించింది.
2007లో అక్కినేని అభినయ పురస్కారం స్వీకరించారు. 2008లో విడుదలైన 'పాండురంగడు' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు, సంతోషం అవార్డు, భరతముని పురస్కారం, సినీ గోయిర్ అవార్డు స్వీకరించారు. 2010లో విడుదలైన 'సింహా' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు, టీఎస్ఆర్ నేషనల్ అవార్డు, భరతముని పురస్కారం పొందారు. 2011లో విడుదలైన 'శ్రీరామరాజ్యం' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు, సంతోషం ఉత్తమ నటుడు అవార్డు, టీఎస్ఆర్ నేషనల్ అవార్డు, భరతముని పురస్కారం సాధించారు. 2014లో విడుదలైన 'లెజెండ్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు, టీఎస్ఆర్ నేషనల్ అవార్డు లభించింది. సంతోషం ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా స్వీకరించారు. ఉత్తమ నటుడిగా సైమా అవార్డులు ఆయన్ని వరించింది. 2017లో విడుదలైన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు లభించింది. 2025లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని బాలకృష్ణకి అందజేసి గౌరవించింది.